Please like, subscribe, and press the bell icon to get all the updates. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 366 పాట. సదాకాలము నీలో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్నను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్నను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 ఆ యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళదాము. దేవుని పరిశుద్ధ వాక్యంలో ఉండి యోగు గ్రంథంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని ప్రభువును మనము స్తుతించుకొని ప్రభువును ధ్యానించుకొని మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగునుగా. యోగు గ్రంథము 11వ అధ్యాయం 7-8 వచనాలు మనం యోగు 11:7-8 వచనాలు. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చెయ్యుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కొరకు వేడుకొని పొందుకొని మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపలు మా ప్రభు, మరొకసారి నీ దివ్యపాద సన్నిధిలోనికి మేము వచ్చినాము. మమ్మల్ని కరుణించండి, దయపాలించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా సమస్యలన్నీ మీరే విడగొట్టండి. మా సమస్యలన్నీ మీరు పరిష్కారం చేయండి. నిన్ను సేవించుటకు మాకు అనుకూలత కల్పించండి. మా దేవుడు సర్వశక్తి గల దేవుడని అందరికీ మేము చెప్పుకోవడానికి మాకు అవకాశాలు కల్పించండి. మా దేవుడు సర్వశక్తిమంతుడని మేము చెప్పకుండానే అన్యులు గ్రహించినట్లు మా బ్రతుకుల్లో మీరు కార్యాలు చేయండి. ఈ దినము మీరు మాతో మాట్లాడి అద్భుతమైన ఫలవంతమైన ప్రార్థన పోరాటము కొరకు మమ్మల్ని ఆయుక్తపరచు. యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఏంటంటే, దేవుని గూఢాంశములను నీవు ఎరుగుదువా అని ఇక్కడ ప్రశ్న కనబడుతుంది. సర్వశక్తుని యొక్క గూఢాంశములను నీవు ఎరుగుదువా? దేవుని గూర్చి పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా? సర్వశక్తుడవు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నయమాతీయుడైన జోఫరు అడిగిన ప్రశ్న. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక విషయం గమనించాలి. యోగు స్నేహితుడు అది ఇక్కడ మనకు కొందరి పేర్లు, ముగ్గురు పేర్లు చెప్పబడి, ఏమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు. ఇక్కడ ఎలీహు పేరు చెప్పబడలేదు. ముగ్గురు స్నేహితులే వచ్చారు.
సంఖ్య ఇక్కడ చెప్పబడింది. ఓన్లీ 3 ఫ్రెండ్స్. నయమాతీయుడైన జోఫరు, ఏమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు. ఈ ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరున ఎలీహు అనేవాడు సడన్ గా కనబడతాడు. బూజీయుడైన బరకియేలు కుమారుడు ఎలీహు 32వ అధ్యాయము 2వ వచనం 32:2. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకియేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి యోబు మీద బహుగా కోపగించాడు. ఈ 4వ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చి దూరాడో మనకు తెలియదు. ఒకవేళ ఆ ముగ్గురు యోబు యొక్క సమవయస్కుడు. ఎలీహు అనేవాడు మాత్రం దాదాపు యోబుకు కొడుకు వయసు ఉన్నవాడు. వాళ్ళందరూ యోబు, జోఫరు, బిల్దదు, ఎలీఫజు, ఈ 4 ఫ్రెండ్స్ అన్నమాట. ఎలీహు ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి తోడొచ్చాడు. వచ్చి వీళ్ళు కాన్వర్జేషన్ వింటూ ఉన్నాడు. యోబు ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు. మొత్తం మీద దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి అందరూ ఒప్పుకుంటున్నారు. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటారంటే ముగ్గురు ఫ్రెండ్స్, యోబు ఏదో తప్పు చేసే ఉంటాడు, లేకపోతే ఈ దారుణమైనటువంటి శ్రమ దేవుడు అతనికి రానిచ్చేవాడు కాదు అని ఆ ముగ్గురు స్నేహితులు అంటారు. యోబు అంటాడు, నేను ఏ తప్పు చేయలేదు మొర్రో, నాకే పాపం తెలియదు. ఒకవేళ పాపము చేస్తే మాత్రమే శిక్ష వస్తుంది, పాపం చేసిన వాళ్ళకి మాత్రమే కష్టము శ్రమ కలుగుతుందన్న మాట నిజమైతే, నేను ఏ తప్పు చేయలేదు కనుక నాకు అన్యాయమే జరుగుతున్నది. ఒకవేళ దేవుడు అన్యాయం చేశాడంటే చేశాడేమో నాకు తెలియదు, నేను తప్పు చేశానన్నది మాత్రం సత్యంగా అని గట్టిగా వాదిస్తున్నాడు యోబు. ఇంకా ఎంత చెప్పినా యోబు తన వాడనే వినిపిస్తున్నాడు. ఈ స్నేహితులు అతన్ని ఏమి అనలేక నోరు మూసుకొని కూర్చున్నారు. వాళ్ళ వాదాలన్నీ అయిపోయింది. యోబు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు. తన నీతిని బట్టి తను ధైర్యముగా సవాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు ఊరికే వాళ్ళకి తోడు వచ్చాడు ఎలీహు అన్నవాడు తోడు వచ్చాడు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు, వీళ్ళు అసలు ఫ్రెండ్స్. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఎలీహు అనేవాడు కుర్రోడు. అందుచేత అతను భక్తిపరుడే. అతనికి చాలా కోపం వచ్చేసి, యోబు దేవుడి కంటే ఆయనే నీతిమంతుడైనట్టు చెప్పుకుంటా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి చాలా యోబు మీద కోపపడి అతడు రంగంలో దిగాడు. ఎలీహు తాను చిన్నవాడు అనే సంగతి చెప్పుకుంటున్నాడు. తాను చిన్నవాడు అనే సంగతి చెప్పుకుంటున్నాడు. దయచేసి చూడండి, యోబు గ్రంథం 32లో ఏమంటాడంటే, నేను పిన్న వయసు గలవాడు. 32:6, నేను పిన్న వయసు గలవాడని మీరు బహువృద్ధుడు అని విషయం. వీరందరూ కూడా ఈ ఎలీఫజు, జోఫరు, బిల్దదు, యోబు వీళ్ళందరూ వృద్ధులు, అంటే తండ్రి వయసు ఉన్నవాడు. నేను పిన్న వయసు గలవాడు. వీళ్ళ కొడుకులతో కొడుకులు, కూతుళ్ళు ఏది తండ్రి. 7వ వచనం, వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను
అప్పుడు అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు నా అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. 9వ వచనం, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు, బహు వయస్సు కలిగిన వారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కాదు. కాబట్టి నేనైతే అనుకుంటున్నాను, మీరెవరు కూడా న్యాయం మాట్లాడలేదు. నన్ను సృష్టించిన వానికి నేను నీతిని ఆరోపించడం, దేవుని పక్షముగా నేను మాట్లాడతాను అని అతడు పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఎలీహును అసలు దేవుడు దోషిగా ఎంచలేదు. ఎలీహును అసలు దేవుడు ఎలీహు మీద కోపం అనేది దేవుడు ఆయన ప్రదర్శించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి దయచేసి యోబు గ్రంథం ఆఖరి భాగంలోకి వస్తే 42వ అధ్యాయం, యోబు 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చింది. జోఫరుతోను బిల్దదుతో దేవుడు అడ్రస్ చేయలేదు, ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము ఎలీఫజు నీ మీద మండుచున్నది, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుని యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపబడింది. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయండి. ఈ అవివేకమును బట్టి నేను మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఆ విధంగా దేవుడు ఎలీఫజుకు ఆజ్ఞాపించినప్పుడు 9 చూడండి, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని వచ్చి యోబుకు ఇవ్వగా యోబు వారి పక్షముగా ప్రార్థన చేశాడు. యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాలని 9వ వచనం చెప్తుంది. 42:9. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. ఈ 3 స్నేహితులు. మరి ఎలీహు సంగతి ఏంటి? ఎలీహు కొరకు దహన బలి లేదు, ఎలీహు మీద దేవుని కోపము మండలేదు. అతని ప్రస్తావనే లేదు. ఆ 3 కొరకే దేవుడు దహన బలి కావాలన్నాడు. ఆ 3 కోసమే యోబు ప్రార్థన చేయాలన్నాడు. ఆ 3 కొరకు దహన బలి అర్పించినాడు యోబు. ఆ 3 స్నేహితులను దేవుడు యోబు ప్రార్థనను బట్టి క్షమించినాడు. మరి ఎలీహు సంగతి ఏంటంటే ఎలీహు కొరకు దహన బలి అవసరం లేకపోయింది. ఇది ఒక కొట్టవచ్చినట్టు కనబడేటటువంటి అద్భుతమైన విషయం ప్రియులారా. నా కోపము ఎలీఫజు మీదను 2 స్నేహితుల మీద మండుచున్నదన్నాడు. కానీ ఎలీహును కలుపుకుంటే 4 అవుతారు మొత్తం. నీ మీదను నీ 3 స్నేహితులు అన్నాడు. కానీ 3 కాదు, 2. ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు బిల్దదు, జోఫరు. 4వ వారి సంగతి దేవుడు అనడం లేదు. నా కోపము ఎలీహు మీద మండుతున్నదని చెప్పలేదు. అతని పక్షంగా మీరు దహన బలి అర్పించమని చెప్పలేదు. అతన్ని దేవుడు శిక్షించవలసిన మనిషిగా చూడలేదు. ఎందుకు అంటే దేవునికి నచ్చిన విషయం ఒకటి ఉన్నది.
36:2లో ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకను మాట్లాడవలసింది. ఎలీహులో దేవునికి నచ్చిన విషయం దేవుని పక్షముగా నేను ఇంకను మాట్లాడవలసినది. నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకున్నాను. దేవుడే తప్పు చేశాడు అని ఎవడైనా మాట్లాడితే నేను మాత్రం ఒప్పుకోను అనే రోషం మరి ఎలీహులో కనబడుతుంది. ఆ ముగ్గురు మిగతా స్నేహితులు కూడా దాదాపు అదే ఉద్దేశం కనబరిచారు. వాళ్ళు కూడా సర్వశక్తుడు అన్యాయము చేయడు కదా, దేవుడు నీలో ఏదో ఒకటి లోపము చూశాడేమో అని అంటున్నారు. కానీ ఎందుకో దేవునికి ఈ ముగ్గురు స్నేహితుల విషయంలో కోపం వచ్చింది. దహన బలి అర్పించమని అడిగాడు. వాళ్ళు అర్పించినప్పుడు యోబు వాళ్ళ పక్షంగా దహన బలి చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ ముగ్గురు పక్షంగా యోబును దేవుడు అంగీకరించి వాళ్ళని క్షమించాడు. ఎలీహు చిన్నవాడైనప్పటికీ దేవుని ఆమోదముద్ర పొందిన దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎలీఫజు ఏమంటున్నాడు చూడండి, దయచేసి చూడండి. 7వ వచనం 4:7, యోబు 4:7. జ్ఞాపకము చేసుకొనము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా, యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమయ్యదా. 6, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటారు. ఈ ఎలీఫజు దేవుని స్వరమును వినే అనుభవం కలిగిన వాడు. 16వ వచనం, ఒకని శ్వాసం 15 నుండి, ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుంది. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉంది. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఎలయనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. ఈ స్వరము నేను విన్నానని ఎలీఫజు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడలారా, ఎలీఫజు దేవుని స్వరాన్ని విన్నటువంటి ఒక భక్తిపరుడు. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు నాకు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో, నీ స్వభావం ఏంటో నేను చెప్తాను. యోబు యథార్థవర్తనుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన. అలాంటి వాడికి వీడు ముగ్గురు స్నేహితులైనారంటే వీళ్ళు త్రాగుబోతులు, వ్యభిచారులు, హంతకులు ఏం కాదు కదా. యోబు లాంటి మహాభక్తునికి వీళ్ళు స్నేహితులైనారంటే వీళ్ళు కూడా కాస్త కూర్చో భక్తి కలిగిన వాళ్ళే కానీ భక్తిహీనులైతే. కనుక ఎలీఫజు చెప్పింది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించరాదు. నిజంగా యథార్థంగా జీవించిన వాళ్ళు ఎప్పుడు నశించరు కదా. అది చూడు, గతకాలపు చరిత్ర చూడు. భక్తి పరులు ఎప్పుడు బాగానే ఉన్నారు కానీ నశించలేదు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకోమన్నా. 11లో మనం చదివింది జోఫరు మాట. జోఫరు ఏమంటాడంటే, దేవుడు అగోచరుడు, దేవుడి సంగతి మనకు అర్థం కాదు యోబు. దేవుడు నాకు అన్యాయం చేశాడని నువ్వు చెప్పొద్దు, అది మంచి మాట కాదు. అసలు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని మనం అడగడమే మంచిది కాదు. దేవుని కార్యములు మనకు అర్థము కావు కనుక దేవుని కార్యాలను మనం వివరించగలము అనే అహంభావం మంచిది కాదు. జస్ట్ ట్రస్ట్ గాడ్ అండ్ లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అని చెబుతున్నాడు జోఫర్.
నీవు అనవసరంగా దేవుని గురించి నువ్వు తీర్పు తీర్చావు. 4వ వచనం, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడనని నీవు అనుచున్నావే, దేవుడే నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకోను. ఏదో నీలో ఆయన కనపడే ఉంటుంది, అప్పుడే అందుకే దేవుడిని నీతో శిక్షించి ఉంటాడు అంటాడు జోఫర్. ఈ జోఫర్ కూడా భక్తిపరుడు. జోఫర్ ఉద్దేశం ఏంటంటే యోగుని ఏదో అనాలని కాదు, దేవుడి మీద నిందపడకుండా చేయాలి. దేవుడు తప్పు చేయడు అనేది నిరూపించాలి అని మరి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఈ జోఫర్. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగా వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు తప్పు చేయడు అనే వాదనే వీళ్ళందరూ చేస్తారు. 18వ అధ్యాయం చూడండి, బిల్దర్ అనేవాడు మాట. 18వ అధ్యాయము ఆయన ఏమంటాడు, దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆయన దృష్టికి అసలు మనం అసలు ఒక లెక్కే కాదు. అసలు నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు, అంటే నువ్వు అంత ఇంపార్టెంటా? నీ కోసము భూమి పాడుగా చేయబడున్నా. 4వ వచనం, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున. ఎందుకు వచ్చిన అంత గొప్పగా ఊహించుకుంటున్నావా? భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. దేవుడు చేసినటువంటి కార్యాలు ఎటువంటివంటే దేవుని ఎరుగని వాళ్ళని ఎప్పుడూ ఆయన శిక్షిస్తానే ఉంటాడు అని. ఈయన కూడా ఈ శిక్షకు యోగు పాపమే కారణం అన్నటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. 18:21, భక్తిహీనుల నివాసములకు ఇట్టిగతి పట్టును, దేవుని ఎరుగని వారి తలము ఇట్టి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే దేవుడు శిక్షిస్తాడు, కానీ మనిషి వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు అంటాడు. కనుక ఈ ముగ్గురు కూడా దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. యోగుకు వచ్చిన శ్రమకు ఇంకేదైనా కారణం ఉండొచ్చు, కానీ దేవుడు న్యాయము తప్పి మాత్రం ఎప్పుడు ప్రవర్తించడు అని ఈ ముగ్గురు కూడా వాదిస్తున్నారు. యోగు విసిగిపోయాడుగా, ఎంతసేపటికి వీళ్ళు నేను తప్పు అంటారేమిటి, నేనే తప్పు చేయలేదు కదా అని యోగు యొక్క వాదన. 23:12 చూడండి, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి. దేవుడు ఏదో నన్ను శిక్షించాలనుకున్నాడు. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవారు ఏదో. తనకి ఇష్టమైనదేదో అదే ఆయన చేయు, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చు. నేను ఆయన సన్నిధిలో కలవరపడుచున్నాను. 23:16, దేవుడు నా హృదయమును కృంగజేసి సర్వశక్తుడే నన్ను కలవరపరచు. దేవుడు నన్ను ఇలా బాధ పెట్టేశాడు, దేవుడే కారణం, దేవుడే కారణం. దేవుడు నాకు అన్యాయం చేశాడు అనేసాడు. 19వ అధ్యాయం చేస్తే 6వ వచనం, అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసినని తన వలలో నన్ను చిక్కించుకొనినని నువ్వు తెలుసుకున్నావు. నేనైతే తప్పు చేయలేదు, నేను ధైర్యముగా నేను జీవిస్తున్నాను. నేను ధైర్యంగా నేను ప్రకటించగలను ఏంటంటే నేను తప్పు చేయలేదు. 27వ అధ్యాయం చూడండి దయచేసి. యోబు 27:6, నా నీతిని విలువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించు. నాలో నాకే తప్పు కనిపించటం లేదు అని
మరి నువ్వు తప్పు చేయకపోతే ఈ శిక్ష ఎందుకు వచ్చింది? దేవుడు తప్పు చేశాడా మరి అని వాళ్ళు వాదిస్తారు. యోబు వాదనను వాళ్ళు ఎదుర్కోలేక ఆఖరికి 32వ అధ్యాయంలో ఆ ముగ్గురు మనుషులు తెలుసుకునే అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించి, ఇక ఇతడితో మనం మాట్లాడలేమండి, ఎంతసేపటికి నేనే మంచోడిని అంటాడు, తప్పంటూ నా ఎందు లేదు, ఉంటే ఒకడు దేవుంట్లో ఉంటే ఉండొచ్చు, కానీ నాలో అయితే తప్పు లేదు అని అంటున్నాడు. కానీ ఎంతసేపటికి ఏమో నాలో ఏమైనా ఉందేమో తప్పు అని మాత్రం అనడం లేదు. నా నీతిని, నా యథార్థతను విడువక గట్టిగా పట్టుకుంటా, దేవుని ముందుకు కూడా నేను రాజులాగా వెళ్ళిపోతాను, చెప్పవయ్యా నాదేం తప్పు అని. తీర్పు దినాన్ని కూడా ధైర్యంగా రాజులాగా వెళ్ళిపోతాను అంటున్నాడు. నాలో తప్పున్నదంటే మాత్రం నేను ఒప్పుకోను. అయితే మా దేవుళ్ళు అంటావా మరి? ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు, నాలో మాత్రం లేదు. అంత ధైర్యం యోగు. దేవుని బిడ్డలా అప్పుడు ఎలుగు దూరాడు. అంత మాట అంటావు యోగు? దేవుడు నా సృష్టికర్త పట్ల నేను ప్రేమ, అభిమానం, ఆరాధన నా హృదయంలో ఆయన పట్ల ఒక రోషము కలిగి ఉన్నా, నా దేవునికి నేను నీతిని ఆరోపిస్తానని ఈయన కూడా చూడాలి. 4వ వాడు, ఈ 4వ వాడు కూడా ఏం తేల్చలేదు కొన్ని విషయం. 4వ వాడు విషయం తేల్చలేదు. ఇతని మీద కోపము మండుచున్నదని దేవుడు అనలేదు, కానీ ఒక మాట అన్నాడు 38:2లో, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అనేసి. వాట్ దిస్ ఫూలిష్ పర్సన్ is talking about me and my doings, my policies. నేను చేస్తున్న పనులను గురించి వీడేదో మాట్లాడతానండి. వీడెవడు జ్ఞానము లేని మాటలు చెప్పి అంటాడు. దేవుడు ప్రత్యక్షం కావడమే ఎలీహును కూర్చో మాట యోగుతో అన్నాడు, వీడెవడు నన్ను గురించి మాట్లాడతాడు. నీ ముగ్గురు స్నేహితులు కూడా నాకు నచ్చాలి, వాళ్ళని నా కోపం అడుగుతుంది. నా సేవకుడైన యోగు పలికినట్టు మిగతా ముగ్గురు నన్ను గురించి యుక్తముగా మాట్లాడలేదు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము అంశము ఏమిటంటే, మనకు అగోచరుడైన వాడే దేవుడు. దేవుళ్ళ గురించి మనం ఎన్నో చెప్పుకుంటాం. బాగా వినాలి, దేవుడి గురించి మనం ఎన్నో చెప్పుకుంటాం. జోఫరు ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు, బిల్దదు ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు, ఎలీఫజు ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు, ఎలీహు ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు, యోబు కూడా ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు. ఈ భక్త పంచకము, ఈ 5గురు భక్తులు, యోబు, ఎలీహు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, 5గురు భక్తులు దేవుని గురించి ఎన్నో అద్భుత విషయాలు చెప్పారు. దేవుని చర్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆఖరికి దేవుడు వచ్చి మొత్తం అందరినీ కొట్టిపారేశాడు. జ్ఞానము లేని మాటలు చెప్తున్నారు అని. నన్ను గూర్చి మీరు వివరిస్తారా? నా కార్యాలను గురించి మీరు వివరించగలరా అని దేవుడు వచ్చి రంగ ప్రవేశం చేసి, అంటే దేవుని గురించి యోబు మాట్లాడింది దేవుడికి నచ్చలేదు, జోఫరు మాట్లాడింది దేవుడికి నచ్చలేదు, బిల్దరు మాట్లాడింది దేవుడికి నచ్చలేదు, ఎలీఫజు మాట్లాడింది దేవుడికి నచ్చలేదు, ఎలీహు మాట్లాడింది దేవుడికి నచ్చలేదు. దేవుని గురించి ఎవడు ఏది మాట్లాడినా దేవుడికి నచ్చేటట్టు మాట్లాడటం అసాధ్యమైన విషయం. దిస్ ఈస్ ద gist of whatever I have said so far. ఎంత గొప్ప వేదాంతి, ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప వేదాంత పండితుడు అయినా సరే
మరి దేవుడు ముందు ఇసుకరేణువు కూడా అంత గొప్పవాడు. బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడు అంత గొప్పవాడు. ఈ బ్రహ్మాండ సృష్టికర్త అయినటువంటి దేవుడు. We can't have even a faint, vague imagination in our mind about God's perfection. దేవుని సర్వోన్నతమైన పరిశుద్ధి, దేవుని యొక్క బలము, జ్ఞానము, పరిపూర్ణత ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో మన మనస్సులో ఊహించుకునే ఒక మెంటల్ పిక్చర్, మనోచిత్రం తయారు చేసుకోవడం మనకు అసాధ్యమైన విషయం. దేవుడు ఏ పనైనా ఎందుకు చేస్తాడు అనేది మనకు ఎప్పటికీ అర్థము కాదు. మనకు ఎప్పటికీ కూడా అర్థము కాదు. ఎలీహు చెప్పినటువంటి చివరి మాటలు ఏంటంటే 37వ అధ్యాయం, యోబు 37వ అధ్యాయం 23వ వచనము ఏం చెబుతున్నారు చూడండి. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఆయన మనకు అగోచరుడు. సర్వశక్తి గల దేవుడు మనకు అగోచరుడు అంటే గోచరము కాడు. దేవుడు మనకు గోచరము కాడు అంటే అర్థం ఏమిటి? మనకు అర్థము కాదు అన్నమాట. దయచేసి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. దేవుడు అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు. ఆయన ఎక్కడున్నాడు అంటే చెప్తాడు. 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. 1 తిమోతి 6:16. సమీపించరాని తేజస్సు అనే మాట ఓల్డ్ బైబిల్లో ఎలా రాయబడింది తెలుసా? తెలుగు బైబిలే. నా చిన్నతనంలో అప్పుడు చలామణిలో ఉన్నటువంటి చలామణి నుంచి అప్పటి పరిశుద్ధ గ్రంథ ప్రతులలో ఆ పాత తర్జుమా ఏమని ఉంటుంది తెలుసా? దురవగాహమైన తేజస్సు, లభించనిది, దుర్లభము. అలాగే అవగాహన కానిది దురవగాహన. దురవగాహ తేజస్సు అంటే మనకు అవగాహన కానటువంటి తేజస్సు. ఆ వెలుగు ఎటువంటిదో మనం అర్థం చేసుకోలేము. మనకు అర్థము కానీ, మనకు గోచరము కానీ, మనం ఎప్పటికీ గ్రహింపజాలని ఆ తేజో మండలములో దేవుడు నివసిస్తున్న ఒక్కడే ఉంటాడు. అక్కడ ఇంకెవరు ఉంటారు. God alone dwells in a place where we cannot approach. Even our imagination cannot approach. Our thoughts cannot approach. మనం భౌతికంగా వెళ్ళడం అక్కడికి అనేది మామూలు విషయమే. మనం భౌతికంగా సూర్యుని దగ్గరికి వెళ్ళలేము, దేవుడి దగ్గరికి వెళ్తాము, అది వదిలేసేది. భౌతికంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళిపోతాం? రాకెట్ ఉన్నాను, రాకెట్ ఉంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు కావాలి. మనం సమీపించరాని తేజస్సు అంటే మన భౌతిక దేహాలతో ఆయన ఉండే కాంతి మండలం దగ్గరికి వెళ్ళలేమని కాదు చెప్పరు. అది అందరికీ తెలిసిన విషయమే. మన భావాలలో, మన ఊహలలో కూడా దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి మనం దరిదాపులకైనా వెళ్ళలేము అని అర్థం. మన అవగాహనలో అన్అప్రోచబుల్ ఆయన. మన తలంపులలో, మన ఇమాజినేషన్స్లో అన్అప్రోచబుల్.
అంత గొప్పది. కనుక మన జీవితంలో దేవుని గురించి మనం చేయగలిగింది ఏంటంటే, వాట్ బెస్ట్ క్యాన్ వి డూ అబౌట్ గాడ్? వాట్ బెస్ట్ క్యాన్ వి డూ అబౌట్ గాడ్? క్యాన్ వి అండర్స్టాండ్ గాడ్? క్యాన్ వి ఎవర్ completely satisfactorily comprehend God? That's high impossibility. మనకు ఎప్పటికీ ఆయన పూర్తిగా అర్థం కాదు. దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో ఇది వారికి విషయమైనది, అంటే తెలియ శక్యము కానిది ఎంతో ఉన్నదన్నమాట. సముద్రం దగ్గరికి వెళ్ళాం, చెంబు ముంచి ఇంట్లోకి తెచ్చుకున్నాం. ఇంటికి తేవడానికి శక్యమైనది ఏదో తెచ్చుకున్నాం. ఒక బిందెను ముంచి తెచ్చుకున్నాం. సముద్ర జలములలో ఇంటికి తేవడానికి అవకాశం ఉన్నది ఏదో మనం తెచ్చుకున్నాం. కానీ సముద్రాన్ని చేయగలమా ఇంటికి? సముద్రంలో ముంచి ఒక గ్లాసు, ఒక టీ కప్, ఒక చెంబు, ఒక బిందె, ఒక డ్రమ్ము ముంచి తీసుకురాలి. అంతకన్నా ఏం చేస్తాం? ఒక సముద్రాన్ని తేగలమా? అది సాధ్యము కాదు. ఊహలో కూడా సాధ్యం కాదు. సముద్రమే మన ఇంటికి వస్తే మన ఇల్లు మనం ఉండదు. అంతకన్నా గొప్పవాడు దేవుడు. దేవుని గురించిన జ్ఞానము, సముద్రము మన ఇంట్లోకి రావడం ఎలా సాధ్యం కాదు, దేవుని గురించిన జ్ఞానం మొత్తం మన బుర్రకాయలోకి రావడం అలాగే సాధ్యం చెబుతున్నాడు. దేవుని గూర్చిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మీకు కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. 11, 7, 8, 9 వచ్చిన పాతాళము కంటే లోతుగా ఉన్నది. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. సముద్రాన్ని మనం తీసుకురాలి. ఏంటి ఆకాశ వీధంత ఉన్నతము, పాతాళము కంటే లోతు, భూమి కంటే అధికము, సముద్రము కంటే వెడల్పు అనేది ఏంటి? సర్వశక్తుడగు దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం. అది సముద్రం కంటే గొప్ప. అది మనకు అర్థము కాదు. ఇప్పటికీ కూడా మనకు అర్థం కాదు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్. అర్థము కాని వాడిని ఎలాగ అర్థం చేసుకుంటామంటే, ఇతడు నాకు ఎప్పటికీ అర్థం కాదు అనే కాన్సెప్ట్తోనే మొదటి స్టెప్ వేస్తాం. ఇతడు నాకు ఎప్పటికీ అర్థం కాదనే అవగాహనతోనే మొదటి అడుగు వేస్తాము. దట్ హౌ యు బిగిన్ టు అండర్స్టాండ్ ద ఇన్కాంప్రహెన్సిబుల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దేవుని గురించి మనం చేయగలిగిన ఉత్తమమైన పని ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ అబౌట్ గాడ్? Definitely, understanding and explaining God is not possible. We can't understand, nor can we explain God. What is the other option? ఇంకేం చేయగలం? ఈ అర్థం చేసుకోవడం, ఇంకోటికి వివరించి చెప్పడం అనేది ఎట్లా మన బుద్ధికి మించిన సంగతి కాబట్టి, the best thing we can do is trust God. Hallelujah. ఎప్పటికీ దేవుడు మనకు ఎలా అర్థం కాదనే సంగతి అర్థమైపోయింది కాబట్టి, ఇప్పుడు చేయగలిగిన ఉత్తమమైన సంగతి ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. దేవుణ్ణి మనం పూర్తిగా మన హృదయపూర్వకంగా ఆయన చర్యలను అంగీకరించి ఆమోదించి, దేవుడు ఏం చేసినా సరే అది నాకు సమ్మతమే, దేవుడు చేసేదే సరైంది, కానీ నా దృష్టికి సరైనది దేవుడు చేయలేదు అనేది తప్పు. నా దృష్టికి న్యాయమైనది దేవుడు చేయలేదు అనేది తప్పు. దేవుడు చేసిందే న్యాయమైనది. దేవుడు ఏం చేస్తే అది న్యాయమైనది. దేవుడు ఏం చేస్తే అదే సరైనది.
దేవుడు ఏది చెబితే అదే సత్యమైనది. సెల్ఫ్ అనేది జీరో లోపలికి వెళ్తాం. దేవుడు చేసిన కార్యాలు మనం ఊహించలేనంత గొప్ప జ్ఞానము కలిగిన కార్యాలు ఆయన చేస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి ఒక విషయం మనం నేర్చుకుందాం. ప్రార్థన చేయడానికి వచ్చాం కదా, ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళము దేవుని దృష్టికి కూడా కొంచెం నచ్చేటట్టున్నారు. నచ్చకపోతే ప్రార్థన చేయొద్దని నేను చెప్పడం లేదు, కానీ మన ప్రార్థనలో శక్తి, అధికారము, బలము ఉండాలంటే దేవుని గూర్చిన మన ధ్యానము దేవునికి అంగీకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం దేవుని గురించి ఏమనుకుంటున్నామో అది దేవునికి అంగీకారముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. 19వ కీర్తనలో 14వ వచనములో ఇలా చెప్తున్నా. లాస్ట్ వర్స్ ఆఫ్ ది 19th Psalm. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగా. నిన్ను కూర్చుని నేను ఏమైతే లోపల నా మనసులో అనుకుంటున్నానో అది నీకు నచ్చేటట్టుగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, దేవుని గూర్చిన మన ధ్యానము, మన ఆలోచనలు దేవునికి నచ్చేటట్టుగా ఉండాలి. మనం ఎలాగ ఆలోచిస్తే దేవుడు శభాష్ అంటాడు, అలాగే మనం ఆలోచిస్తాం. ప్రభునందు ప్రియులారా, దేవుని గూర్చి మనం ఏ విధంగా ఆలోచించాలో నేను చెప్తున్నాను. దేవుని గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తే దేవుడు మెచ్చుకుంటాడంటే, యోబు ఒక గొప్ప మాట అన్నాడు. నేను తప్పు చేయలేదు, నేను దేవునికి ఏ విధంగా కూడా గాయము కలిగించలేదు, నేను దేవుణ్ణి ఏ విధంగా కూడా నేను ధిక్కరించలేదు, నాకు తెలిసి నేనైతే తప్పు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి యోబు యొక్క ఆయన యొక్క సాక్ష్యం మీరు గమనించండి. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి నేను ఎప్పుడు కూడా నేను తప్పులేదు, నేను చేయలేదు, నాకు తెలిసి మాత్రం నేను తప్పు చేయలేదు అని చెప్తూనే మాట ఏమంటాడంటే, దేవుడు నన్ను ఏమైనా చేయని, నాకు ఇష్టమే అంటాడు. యోబు 19వ అధ్యాయము 21వ వచనం. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను ఇలాగ చేశాడు, దేవుడే నన్ను ఇలాగున్న దేవుడు నన్ను శిక్షించిన, దేవుడు నన్ను గాయపరిచాడు. చేతనైతే నా మీద జాలిపడండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని నేను తప్పు చేశానని మాత్రం మీరు అనొద్దు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు నాకు తెలియదు, కానీ దేవుని చిత్తం, దేవుడు ఏం చేసినా నాకు ఇష్టమే అని యోబు మాట్లాడుతున్నాడు. దయచేసి 9వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. నరుడు దేవునితో వ్యాజ్యమాడితే, 9వ అధ్యాయం 3, నరుడు దేవునితో వ్యాజ్యమాడితే 1000 ప్రశ్నలలో ఒక్క దానికైనా నరుడు దేవునికి జవాబు ఇవ్వలేడు, ఉత్తరం ఇవ్వలేడు. 1000 ప్రశ్నలు దేవుడు అడిగితేనట మనిషి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేడు. ఆయన మహావివేకి. 9:4
మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు అని మాట్లాడుతున్నాడు. ఎవడు నన్ను గాయపరిచాడు, కానీ నేను తప్పు చేశానని మాత్రం నేను ఒప్పుకోను. దేవుడు ఏదో వేరే ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను ఆయన అర్థం చేసుకోలేను. అంత మాత్రాన నా మీద నిందను మాత్రం నేను అంగీకరించాను. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, బల సంపన్నుడు, మహావివేకి, మహాజ్ఞానవంతుడు. ఆయన కార్యాలు మనకు అర్థం కావు. దేవుడు ఏదో ఒక రహస్యమైన ఉద్దేశం ఏదో కలిగి ఉండొచ్చు, కానీ నేను తప్పు చేశానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే భక్తిలో అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు యోగు. దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా, భూమి మీద అతని వంటి వాడు ఎవడును. దేవుడు ఎందుకో ఏదో చేస్తున్నాడు, చేయని. 23వ అధ్యాయం 13, ఆయన ఏక మనస్సు గలవాడు, తనకి ఇష్టమైనదేదో ఆయన చేస్తున్నాడు, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చునుగాక. చేయని, అలాగే చేయని. కానీ దేవుడు ఏమైనా చేయని, కానీ నేను దేవునికి లోబడతాను, విధేయుని అవుతాను, కానీ నా మీద నేరారోపణ మాత్రం నేను ఒప్పుకోను అని తన భక్తిని గురించి ధైర్యం ప్రకటించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, వారు కుటుంబ రీతిగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా యోగు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. చర్మమంతా కురుపులతో నిండిపోయింది, ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది, గోక్కుందామంటే గోళ్ళు లేవు, దుర్వాసన అని వాడు పిలిస్తే రావటం లేదు. భార్య కూడా చావు భయ్యా, ఇంకెందుకు బ్రతుకుంటామంటుంది. అయినా సరే నేను తప్పు చేశానంటే ఒప్పుకోను అంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని గురించి మనం చేయగలిగిన ఒకే ఒక సరైన సంగతి, ఓన్లీ రైట్ థింగ్ యూ కెన్ డూ అబౌట్ గాడ్ ఈజ్ ట్రస్ట్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. సర్వకాల సర్వావస్థలలో దేవుణ్ణి మనం ప్రేమించాలి, నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, దేవుని ఒడిలో ఒదిగిపోవాలి. నీ చిత్తమే తండ్రి, నువ్వేం చేసినా నాకు ఇష్టమే, ఒప్పుకుంటా, నీకు అధికారం ఉన్నది, నువ్వు చేశావు, నీ ఇష్టమే అని దేవునికి సమర్పించుకోవడం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఏది లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని గూర్చి మనం ఆలోచించవలసిన విధానం ఏమిటంటే, దేవుడు న్యాయవంతుడా అన్యాయస్తుడా అని నేను లాజికల్గా అన్నీ వివరించగలను అని మనం అనుకోవడమే దేవునికి నచ్చలేదు. యోబు గ్రంథంలో మెయిన్ పాయింట్ ఇది. అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, దేవుడు తప్పు చేయడు, దేవుడు తప్పు చేయడు, దేవుడు తప్పు చేయడు, దేవుడు తప్పు చేయడు, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఏడిశారు, ఏంట్రా మీ బుద్ధికి మించిన సంగతులు మాట్లాడుతున్నారని. జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు వెళ్ళి ఎలీహు. ఏంటి జ్ఞానం లేని మాట చెప్పండి. ఏంటి? దేవుడు అన్యాయము చేయడు, దేవుడు పరిశుద్ధుడు, దేవునికి నీతిని ఆరోపిస్తాను, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అని ఎలీహు చెప్పడం జ్ఞానం లేని మాట. చెప్పండి, ఎలీహు మాట ఏంటి చూడండి. యోబు 34వ అధ్యాయం, యోబు 34, 10వ వచనం. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. 12, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. 7, సర్వశక్తుడు న్యాయము తప్ప. ఇంత మంచిగా మాట్లాడింది, శబాష్, బాగా చెప్పారు నా గురించి అనాలి కదా. దేవుడే దేవుడు తెలిసినట్టు మాట్లాడుతున్నాను. దేవుడు యోబు గ్రంథంలో నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే,
దేవుని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలము అని మనం అనుకోవడమే దేవునికి నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మహా గొప్ప పాఠం, మహా ప్రాముఖ్యమైన పాఠం. యోగ గ్రంథంలో దేవుడు చెప్తున్న పాఠం ఏంటంటే, టోటల్ డ్రామా అంతా మనం చూసేసాం. చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని గురించి నాకు తెలుసు అని గొప్ప గొప్ప సంగతులు మాట్లాడినా సరే దేవుడు ఏడ్చేవాళ్ళు అంటాడు. ఆ చెప్పారు పెద్ద ఓడి తెలివి నువ్వు ఏంటో నలుగురు తెలుసుకుంది. అప్పుడే దేవుని గురించి వివరించి 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 ఎన్నో నిగూఢ సత్యాలని త్రవ్వి వెలికి ఒక గ్రంథంలో చెప్పింది ఇంకో గ్రంథంలో చెప్పకుండా అంతంత ఉద్గ్రంథాలు కోట్ల కొలదిగా రాసి అలా రాయబడ్డటువంటి దేవుని గూర్చిన గ్రంథాలతో భూలోకమే కప్పబడిన తర్వాత, భూలోకాన్ని కవర్ చేయగలిగిన కోట్ల గ్రంథాలు దేవుని గురించి రాసిన తర్వాత, ఎన్నో విషయాలు ఈ గ్రంథాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వివరించిన తర్వాత ఇంకా అర్థం కానిది ఏదో మిగిలిపోతుంది, ఇంకా జవాబు దొరకని ప్రశ్నలు మిగిలిపోతుంది. ఆ అర్థం కానిదేదో ఉన్నది చూసావు, అదే దేవుడు. ఇప్పుడు నువ్వు అనుకున్నదంతా కాదు. After you could preach 100 million sermons about God, after you could explain so many wonderful attributes of God, ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుని గురించి చెప్పి దేవుని స్వభావ లక్షణాలను అద్భుతంగా వివరించిన తర్వాత నీకే జవాబు దొరకని ప్రశ్నలు ఒకటి ఉండిపోతుంది. There is something which you don't know. And that something which you don't know is God, not all of these things. जो ताकत, जो राज की बात, जो तुम्हारे समझ के बाहर होता है ना, वो है खुदा. तो तुमने किताबों में, तुम्हारे बातों में, तुम्हारे प्रीचिंग में, तुम्हारे संदेश में जो कुछ भी तुम बोल चुके हैं वो सब खुदा है. सब बोलने के बावजूद भी, ये सब बोल के बोलने का खत्म होने के बाद में, हमारे सारे संदेश खत्म होने के बाद जो कोई चीज तुम्हारे समझ का बाहर लगता है ना, वो खुदा है. ఆయనను ఇప్పుడు మనం సూచనగా మాత్రమే చూస్తాం. మహిమ శరీరం వచ్చాక, ఈ మట్టి దేహం పోయి మహిమ దేహం వచ్చాక, లోకానికి వెళ్ళాక అప్పుడు అనుకుంటాం, అది ఇది రాసిన దేవుడు ఎత్తిదని అప్పుడు అనుకుంటాము. ఇప్పుడు ఈ భూమి మీద ఏం చేయాలి? మనకి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ప్రార్థనలు చేస్తున్నాం, జవాబులు వస్తున్నాయి, పరిష్కారాలు వస్తున్నాయి. కొన్ని పరిష్కారం కావాలి. ఎన్నిటికో సమాధానం ఇచ్చే దేవుడు కొన్నిటికి సమాధానం ఇయ్య. ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు ఒక చిన్న చిన్న పనులు ఒక్కోసారి చేయదు. చచ్చిన వాళ్ళనే లేపగలిగిన దేవుడు ఒక్కోసారి చిన్న జ్వరాన్ని బాగు చేయడు. దిస్ గాడ్ ఈజ్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. అప్పుడు నేనైతే ఏమనుకుంటానంటే, ప్రార్థన చేసి తర్వాత ఏమంటానంటే, యేసయ్య నీవు ఏం చేసినా అదే నా దృష్టికి న్యాయం అవుతుంది. చేస్తావు చెప్పు. నేను అడిగేది ఒకటే, నీకున్న అవమానం తెచ్చుకోవద్దయ్యా. అది నా ఆశ, నా ప్రార్థన. దానికి కూడా దేవుడు నన్నేమంటాడు, ఎలీహులాగా నేను గొప్ప 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 సంగతులు మాట్లాడితే ఆఖరిని వచ్చి ఎవరిలో నేను తెలిసినట్టు మాట్లాడుతున్నాను అంటాడు. విష్ణు తండ్రి అంటాను. అలా అంతవరకు తెలిసిందని నన్ను క్షమించు. నాకు అంతకన్నా తెలియదు, అంతకన్నా ఎక్కువ నాకు అర్థం కాలేదు తండ్రి. తెలిసినంత వరకు నా దేవుణ్ణి ఘనపరచాలని ప్రయత్నం చేశాను, కానీ చెప్పిన మాటల్లో దోషం ఉండొచ్చు, క్షమించాను అంటాను. దానికి రెడీ అయి ఉన్నాను. తిరులవుతుంది చిత్తం తండ్రి అంట.
ఈగో హర్ట్ కావడం అనేది ఉండదు. దేవుడి ముందు ఏమి ఈగో అది మనకి. దేవుడి ముందు మన అహంభావం అంటే నాన్ సెన్స్ కాకపోతే మనందరి తాపత్రయం నీవెవరు పెంచాలి నేను అనుకుంటున్నా. మనందరి తాపత్రయం దేవుడిని హెచ్చించడమే, దేవుడు పరిశుద్ధుడని నిరూపించాలని ఎందుకు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. అల్టిమేట్లీ ఆ పరిశుద్ధుడు పనులు చేస్తాడు మనకు అర్థం కాకుండా ఉంటాడు కనుకనే మనము అవగాహనతో దేవుని సమీపించలేము, నమ్మికతో సమీపిస్తాం. వీ అప్రోచ్ గాడ్ నాట్ బై అండర్స్టాండింగ్ బట్ బై ట్రస్టింగ్ హిమ్. దట్ ఈస్ ద హోల్ సీక్రెట్ ఆఫ్ గాడ్లీనెస్. భక్తి జీవిత రహస్యం ఇది. దేవుడు మన అవగాహనకు మించిన వాడు కనుక ఆయన గురించి గొప్ప గొప్ప సిద్ధాంతాలు, గొప్ప గొప్ప వేదాంత సూత్రాలు చెప్పేవాళ్ళు ఆయనకు దగ్గర కాలేదు. తెలిసినంత వరకు చెప్పాను, అర్థమైనంత వరకు చెప్పానండి. ఇదంతా అవును, రైట్ అయినా రాంగ్ అయినా మొత్తం ట్రాష్ అయినా అవతల బాధ నాకు సంబంధం లేదు. అది నాకు అసలు ముఖ్యం కాదు. నాకు ముఖ్యం ఏంటంటే నాకు ఎప్పటికీ అర్థం కాకుండా ఉన్న ఈ గొప్ప దేవుడిని నేను నమ్ముతాను. ఐ ట్రస్ట్ హిమ్, ఐ ఓబే హిమ్, ఐ సరెండర్ టు హిమ్. ఇవాళకి అప్పగించేసుకుంటున్నాను. నువ్వు నన్ను బాగు చేయాలనుకుంటున్నావా? బాగు చేయి. చంపేస్తావా? అని నీకు మహిమ రావాలని ఆశిస్తాను. దేవునికి అప్పగించుకున్న వాళ్ళను దేవుడు షహబాష్ అంటాడు. నువ్వు నన్ను నమ్మావు కదరా, నాకు నచ్చావు. నువ్వు నన్ను నమ్మావు కదా, అందుకు నచ్చావు. నేను నీకు అర్థం కాలేదు, వాడికి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. కానీ నీలో ఉన్న గొప్ప సంగతి నమ్ముతా. ఈ నమ్మడం అనేది ఎవరిలో ఉన్నదో వాడు దేవునికి ఇష్టడైపోతారంట. దే బికమ్ గాడ్స్ ఫేవరెట్ చిల్డ్రన్. దేవుణ్ణి నమ్మేవాడు దేవునికి ఇష్టమైపోతాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అలోకను గురించి ఒక అద్భుతమైన విషయం చెబుతాడు. ఆది కాండంలో లేదు ఈ మాట, హెబ్రీ 11లోనే ఉన్నది ఈ మాట. 11:5, హెబ్రీ 11:5. అలోకు కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందాను. ఎక్కడ ఆది కాండంలో ఉన్న మాట లేదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒక సాక్ష్యము పొందాను. దేవునికి ఇష్టడు. సాక్ష్యం, అంత గొప్ప సాక్ష్యం ఎలాగొచ్చిందంటే విశ్వాసము వలన. నీవు జ్ఞానము వలన దేవునికి ఇష్టనివి కాలేవు, విశ్వాసం వలన దేవునికి ఇష్టం. If you trust God without questioning Him, if you trust God even when you can't explain anything about Him, you can't explain or comprehend so many things about Him, still want to trust Him 100%. That makes you a favorite child of God. డాక్టర్ రవి జకరే గారు మాట్లాడారు. The best answer to most questions theologian can give. The best answer that theologian can give is, I don't know. వేదాంత పండితుడైన వాడు ఇవ్వగలిగిన అత్యుత్తమ సమాధానం నాకు తెలియదు. నాకు తెలియదు అన్నాడు వాడేం పండితుడు అండి, నాకు తెలుసు అన్నవాడు పండితుడు. కానీ అంటే మిగతా శాస్త్రాలలోనేమో తెలుసన్నవాడు పండితుడు, దేవుని కూర్చిన శాస్త్రంలో మాత్రం తెలియదన్నోడు పండితుడు. ఇది తిరకాసు, 1,000,000 కాసుల మూట అయిన తిరకాసు.
ఎనీ అదర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ అదర్ సైన్స్. నాకు ఇది తెలుసు అన్నోడు పండితుడు. దేవుని దగ్గరికి వస్తే ఈయన నాకు అగోచరుడు అన్నోడే పండితుడు. వాడిని దేవుడు ఎత్తుకుంటాడు, అక్కులు చేర్చుకుంటాడు, అవిట హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఆ వ్యక్తి ధన్యుడైపోతాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టమైన తర్వాత చేసే ప్రార్థనలో బలం ఉంటుంది. మనం దేవునికి ఇష్టలుగా దేవుని కౌగిట్లు ఒదిగిపోయిన తర్వాత మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మనం దేవునికి ఇష్టలుగా దేవుని రొమ్మున హత్తుకొని ఉండిపోయిన తర్వాత మన బంధువుల రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. ప్రపంచంలో సత్యము స్థాపించబడాలని ప్రార్థించేద్దాం. మనం చేసే ప్రార్థనలు గొప్పవి ఉంటే సరిపోదు. రోజు సిద్ధార్థ దేవుడి పాఠం చెప్పమన్నాడు. నీవు ఉన్నతమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తే చాలదు. నువ్వు దేవునికి అంత దగ్గర కూడా ఉండి ప్రార్థన చేయాలి. ఏలియా చేసిన ప్రార్థన నువ్వు చేయొచ్చు, కానీ ఏలియా వలె దేవునికి సన్నిహితుడు అయి ఉండాలి. హనోకు వలె దేవునికి ఇష్టడు అయి ఉండాలి. మోషే వలె సాత్వికుడు అయి ఉండాలి. మోషే వలె దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడవే, నమ్మకమైన దానమై ఉండాలి. ప్రార్థన మంచిది, అక్షరాలు బాగున్నాయి, కానీ వీటిని తీసుకొచ్చిన మనిషి బాగుంది. తీసుకొచ్చిన మనిషి ఇంకా దేవుడు నాకు అర్థమవుతాడు ఎప్పటికైనా అని అనుకుంటున్నాడు. అప్పుడు ఎలీహును గురించి అన్నట్టు దేవుడు అనాల్సి వస్తుంది. ఏడు దేవుడే నోరు, నేను తెలుసా నీకు? మనం దేవునిని, ఆయన చర్యలను అర్థమైనా కాకపోయినా నమ్ముతాను, నమ్మి స్థుతిస్తాను. నేను నిండు విశ్వాసంగా దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాలు ముద్దు పెట్టుకుంటే నిన్ను పైకెత్తి పట్టుకొని నిన్ను ఆయన ముద్దు పెట్టుకుంటాను. అప్పుడు నీవు ప్రార్థన చేసేటప్పుడు కరెక్ట్గా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తావు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నావు అదే ప్రార్థన చేస్తావు. ఈ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన అనే దాంట్లో ఉన్నటువంటి అతి ఉన్నతమైన మెట్టు. ప్రార్థనలో అనేక మెట్లున్నాయి. ప్రార్థన అంతా ఒకటే కాదు. నా అవసరాలు తీర్చు అనే ప్రార్థన ప్రాథమికమైనది. దేవుడు కోరుకున్నది నెరవేరాలి అని ఆశించే ప్రార్థన సర్వోన్నతమైనది. నా ఆకలి తీరాలనేది ప్రార్థన. ఎవడేం చేస్తాడు? మూఢుడు, అజ్ఞాని, అవి ఎవడేం చేస్తాడు? నా అవసరాలు తీరాలి, అది ప్రార్థన. నా అవసరాలను పక్కన పెట్టు, దేవుని అవసరం తీరాలి, దేవుని ఉద్దేశం నెరవేరాలి, దేవుని కోరిక సఫలీకృతం కావాలి. అందుకు నేను ప్రార్థన చేస్తాను. అంటే ఎక్కడుండి చేయవద్దు, దేవుని కౌగిట్లో ఉండి చేయాలి. దేవుని గుండె చప్పుడు వింటూ చేయాలి. యేసయ్య రొమ్మున యోహాను తలవాల్చినట్లు దేవుని గుండె మీద తలవాల్చి మనం ప్రార్థనా పోరాటానికి దూరంగా వచ్చిన ప్రాంతం యోధులు ఎన్నో రహస్యాలు నేర్చుకుంటున్నాం. ఇందులో ఇదొక ముఖ్యమైన రహస్యం. ఇఫ్ యువర్ ప్రేయర్ మస్ట్ బి పవర్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్. నీ ప్రార్థన శక్తి సంపన్నమైనదై, ఫలవంతమైనదై, బలము కలిగినదై ఉండాలంటే దేవుని గూర్చి నీలో ఉన్నటువంటి ధ్యానము దేవునికి ఇంపైనదిగా ఉండాలి. You have the right concept about God. What is the right concept? దేవుడు నా బుద్ధికి మించినవాడు, నాకు అగోచరుడు, అర్థం చేసుకోలేనంత గొప్ప దేవుడు. దేవుడు మంచివాడు, కానీ ఆ మంచితనం ఎంత గొప్పదో నాకు అర్థం కాదు. ఆ మంచితనం ఎంత మంచిది అది నాకు అర్థం కాదు.
దేవుడు గొప్పవాడు అంటున్నావు. ఆ గొప్పతనము ఎంత గొప్పది నాకు అర్థం కాదు. కానీ ఆయన ఉన్నాడని తెలుసు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడని తెలుసు, నా మేలు కొరకే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడని తెలుసు. ఐ నో దట్ గాడ్ ఎగ్జిస్ట్. ఐ నో దట్ గాడ్ లవ్స్ మీ. ఐ నో దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ bless me, to make me a blessed person throughout eternity, for all eternity. ఆ స్టాండ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ప్రార్థన చేస్తే దేవుని చిత్తము భూమి మీద జరగడానికి మన ప్రార్థనలు బలమైన సాధనాలు అయిపోతాయి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నారు. దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్పిన నేను, నాకు అర్థం కాని సంగతి కూడా ఉంది. అది నాకు అతిశయ కారణమే. కానీ నాకు అది ఇన్సల్ట్ కాదు. దేవుడు నాకు అర్థం కాలేదని చెప్పటం అవమానం కాదు, అతిశయమే. ఎందుకంటే నాకు గణితము, వ్యాకరణము, ఛందస్సు, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం అన్నీ తెలుసు అంటే అతిశయ కారణం. దేవుడు నాకు తెలియదు అంటే అతిశయం ఏముంది అందులో? అంటే నాకు తెలియని దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అనేది నా అతిశయం. నాకు అర్థం కాకపోయిన దేవుణ్ణి నేను ఆరాధించగలుగుతున్నాను అనేది నా అతిశయం. ఆరాధన అందుకుంటున్న దేవుడు ఎప్పటికీ నాకు అగోచరుడే. కనుక నా అతిశయం ఏంటంటే నాకు ఎప్పటికీ అర్థం కానంత గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. అది నా గర్వకారణం. అంతగా మనం లోబడిపోయి దేవునికి లొంగిపోయి దేవునికి సరెండర్ అయిపోయి వాని కార్యములన్నిటి కొరకు నేను స్తుతిస్తున్నాను. ఇప్పటిదాకా నా జీవితంలో జరిగిన కార్యాలు, నా దేశంలో జరిగిన కార్యాలు, నా కుటుంబంలో జరిగిన కార్యాలు అన్నిటి కొరకు నీ స్తోత్రం. వాడిని ఏం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ మంచి చేస్తున్నావు. అది నా మేలు కొరకు చేస్తున్నావు. భక్తులకు మేలు కలగడానికి చేస్తున్నావు. దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుటికి అన్ని నువ్వు సమకూర్చి జరిగిస్తున్నావు. అంత పెద్ద మాస్టర్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కాదు. చిన్న మట్టి కూడా ఒకటి మాత్రం తెలుసు, నీవు అద్భుతకరుడు నాయన. నువ్వు అద్భుతమైన కార్యాలు చేస్తున్నావు, మంచి కార్యములు చేస్తున్నావు. కనుక నిన్ను నేను స్తుతిస్తున్నాను. విశ్వాసముతో దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుడు ఆరాధకుడికి దగ్గర అవుతాడు, వేదాంత పండితుడికి కాదు. మేక్ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. దేవుడు ఆరాధకునికి దగ్గర అవుతాడు. వివరించాలని ప్రయత్నించే వారికి కాదు, విజ్ఞానికి కాదు, వేదాంతికి కాదు, తత్వశాస్త్రజ్ఞుడికి కాదు, ఆరాధకుడికి దేవుడు దగ్గర అవుతాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద నాశనుడు అవుతాడు, కానీ ఇశ్రాయేలు చేసే ప్రసంగాల మీద అని చెప్పలేదు. ఇశ్రాయేలు చేసే రాసే గ్రంథాల మీద కాదు, ఇశ్రాయేలు యొక్క జ్ఞానం మీద కాదు 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 కాదు. నిన్ను నమ్మికతో దేవుని స్తుతించినప్పుడు అని మనకు దగ్గర ప్రార్థన పోరాటానికి పూనుకున్నాం. మనం దేవుని కౌగిట్లో ఉండటానికి మనం ప్రయత్నిద్దాం, జాగ్రత్త పడదాం, సాధన చేద్దాం. ఐ వాంట్ టు బి ద బోసం ఆఫ్ గాడ్. దేవుని రొమ్మన తలవాల్చి ఉండాలి. అక్కడ నుండి ఆ భారతదేశమును దేవుడు దీవించాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్క రక్షణలకు రావాలని ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యములో ఉన్నటువంటి వాగ్దానములన్నీ కూడా నెరవేరాలి అని నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడ ఉంది? దేవుని కౌగిట్లో ఉంది. దేవుడు అన్నాడు, నన్ను గురించి నువ్వు బాగా మాట్లాడావు, బాగా ఆలోచించు, యు ఆర్ రైట్ మై సన్ అన్నాడు. అలా దేవుడి మెప్పు దొరికేదాకా నీ తలంపులు మార్చుకోవాలి. డోంట్ క్వశ్చన్ గాడ్. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్. అర్థం చేసుకో, ప్రయత్నం చేయి. అర్థం కాని దొరికినప్పుడు నువ్వు ఇగో హర్ట్ కావద్దు. దేవుని గుర్చుకుంటూ అర్థం చేసుకోవాలి. దేవుడు అర్థం చేసుకోమని చెప్పాడు కదా. అని తెలియ శక్యమైనది ఏదో అదే అర్థం అవుతుంది. తెలియ శక్యం కానీ ఎప్పుడు నీ తగ్గుతాను ఉంటుంది.
యెహోవాను నన్ను పరిశీలనగా తెలుసుకొనండి, అందులో నేను అనుసరిస్తున్నాను అన్నాడు. అదంతా తెలియ శక్యమైంది. శక్యము కానిది వచ్చినప్పుడు ప్రభా నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. అది భక్తి యొక్క లక్షణం. అర్థమైనంత వరకు అర్థం చేసుకొని స్తుతించాలి. అర్థం కానిది వచ్చినప్పుడు అర్థం కానందుకు స్తుతించాలి. దట్ ఈస్ గాడ్లీనెస్. అర్థమైందా? దేవుని గురించి అర్థమైనంత వరకు అర్థం చేసుకుంటూ స్తుతించాలి. ఇది నాకు అర్థం కావట్లేదన్న పాయింట్ వచ్చినప్పుడు అబ్బా అర్థం కానంత గొప్ప దేవుడు కదా అని దేవుని స్తుతించాలి. తాగుబోతులు ఉంటారు. ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఇంత దుఃఖంలో ఈ బాధలో అసలు తాగాలి తప్పదు, నేను తాగాను. తర్వాత ఇంట్లో పెళ్ళి అవుతుంటే అబ్బా ఇంత ఖుషి ఈ సమయంలో తాగాలి తప్పదు అని తాగుతావా? తాగడం ముఖ్య వాడికి. దుఃఖమా సంతోషం అని కాదు. వాడు దుఃఖమైతే దుఃఖం ఉందని తాగుతాడు, సంతోషం అంటే సంతోషం ఉందని తాగుతాడు. తాగండి ఎప్పుడు వాడు ఏదో ఒక సాకు మీద తాగాలి. క్రైస్తవుడికి కూడా ఏదో ఒక సాకు మీద దేవుడు స్తుతించాలంటే. తాగుబోతు తాగకుండా ఉండలేడు, భక్తుడు స్తుతించకుండా ఉండలేడు. దేవుడు అర్థమైనప్పుడు అర్థమైనందుకు స్తోత్రం, అర్థం కాకపోతే అర్థం కానందుకు స్తోత్రం. ఆ లెవెల్కి నువ్వు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నీకు ఈ విషయం చెప్పాడు. ఆయన బయట రావడానికి లోపలిగా దుర్బోధకుడు అది ఇదని చెప్పాడు. ఉన్నారు వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. నీవు దేవుని మెప్పు పొందిన భక్తుడివి భక్తురాలివి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ఆశపడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. నేను కూడా ఎదగాలి, నువ్వు ఎదగాలి. దేవుని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, ఏంది చాలా ఎక్కువ. పూర్తిగా ఇప్పటికీ అర్థం కానంత గొప్ప దేవుడు నాకు ఉన్నాడు కనుక దేవానికి వందనాలయ్యా, నువ్వు నాకు సరిపోతావయ్యా. నా బుర్రకాయకు మించిన దేవుడు కనుక నా అవసరాలకు కూడా మించిన దేవుడు వెలుగు. నా అవసరాలకు మించిన దేవుడు, ఆగిన దేవుడు, నాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ నీ దగ్గర ఉంది కనుక ప్రభువానికి వందనాలని ఆ నిండు నమ్మికతో మనం ప్రార్థన చేద్దాం. భారతదేశంలో మతోన్మాదము నశించాలి. భారతదేశంలో కుల వ్యవస్థ నశించాలి. కుల వివక్ష నశించాలి. మహిళల పట్ల వివక్ష నశించాలి. దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల అణిచివేత చర్యలు నశించాలి. తమ్మును అణిచివేస్తున్న వాళ్ళు జెండాలే మోసే అజ్ఞానం అణిచివేయబడుతున్న వాళ్ళలో ఉండి నశించాలి. రాడికల్ రెవల్యూషనరీ చేంజ్, సైలెంట్ రెవల్యూషన్ ప్రతి ఒక్కరి మైండ్లో రావాలి. దేవుని కౌగిట్లోకి వెళ్ళిపోయి మనం ప్రార్థన చేద్దాం. ముందు మనోనిదానం సాధించి దేవునికి మనం అప్పచెప్పుకొని, గొప్ప దేవ సమస్తము చేయగలిగిన నీ కౌగిట్లోకి వచ్చి ప్రార్థిస్తున్నానయ్యా, నా దేశమును దీవించు, ప్రపంచ క్రైస్తవ సమాజమును ఆశీర్వదించు. దేశంలో కుల వ్యవస్థ నశించాలి. క్రైస్తవ సమాజంలో కూడా ఉంది ఇంకో కులం, వాళ్ళకేమో రెడ్డి, కమా, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆ కులాలు, మనకేమో డినామినేషన్లు కులాలు. క్రైస్తవ్యంలో కులాలలాగా తయారైంది. మానవ సమాజంలో జాతి వైషమ్యాలు, కుల వివక్ష నశించాలి. క్రైస్తవ సమాజంలో డినామినేషన్ వివక్ష కూడా నశించాలి. ఒక దేవుడే నిజమైన దేవుడు అని యేసుక్రీస్తు అని అందరూ తెలుసుకోవాలి. ఒక్క దేవుని నమ్మిన వాళ్ళందరూ ఒక్క సత్యంలోకి రావాలి, ఒక్క బోధలోనికి రావాలి. ఇంత గొప్ప ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని ఇంటి బయట ఉండి చేయొద్దు, దేవుని కౌగిట్లో ఉండి ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళు 1,00,000 మంది తయారయ్యారు అనుకోండి, ఎంత అద్భుతంగా దేవుని ప్రభావం దిగొస్తుందని ఊహించగలరా మీరు? దేవుని బిడ్డలారా, మనం బలమైన ప్రార్థనా పరులం కావాలి, ప్రార్థన యోధులము కావాలి. విశ్వాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రార్థన మన పెదవులతో చేయటం సాధ్యమే.
ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రార్థన క్రీస్తు సమాజం చేయగలగటం ఇది సాధ్యమే. కనుక ప్రార్థనా పరులు మన వ్యక్తిత్వ నిర్మాణం కూడా చేసుకోవాలి. లెట్ us become acceptable in the sight of God. దేవునికి ఇష్టలముగా మనము మారి ప్రార్థించాం. రండి, ఇది ప్రార్థన సమయం. భూమి మీద దుష్టుని కార్యాలు బలంగా జరుగుతుంది. భక్తుల మీద వాడు దాడి చేస్తున్నారు. ఎన్నో ఆయుధాలు వాడు తయారు చేస్తున్నారు. ఆయుధాలన్నీ నాశనం అయిపోవాలని ఇవాళ మనం దేవుని కౌగిట్లో ఉండి ప్రార్థన చేద్దాం. దెబ్బకు లయమైపోతే దుష్టుని ఆయుధాలన్నీ కూడా మనం ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేద్దాం. ఇవాళ చెప్పిన మాటలు వదిలేసి కొంతమంది ఇంకేంటంటే కొంతమంది అడుగుతున్నారు, ఫలానోళ్ళకి బాగలేదు, ఫలానోళ్ళకి బాగలేదు. బాగు ఇక్కడ సంఘానికి బాగోలేదు, మనుషులకు బాగలేదంటే నిజమే. సంఘానికి బాగోలేదు, దాని సంగతి ఏంటి? మనము మనుషులు ముఖ్యంగా దేవుని కార్యం జరగడానికి అర్థంగా వస్తున్నటువంటి కార్యములన్నీ మనం బంధించేద్దామంటే దేవుని స్తోత్రం కలిగేదిగా. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనుషుల్ని మెన్షన్ చేస్తాం, కొన్నిసార్లు చేయం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు తప్పించాలని దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక దైవజనుడికి, అతడు చేపట్టిన కార్యాలకు, అతడి సహకారులకు, అతని బృందానికి, టీంకు, సైన్యానికి, వాళ్ళ పరిస్థితులకు దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే విడుదల కావాలి, దేవుడిచ్చేటటువంటి స్పష్టత కావాలి, దేవుని అగ్ని దిగి రావాలి. ఆ యాంగిల్లో ప్రార్థించాలి. జనరల్గా అందరి కొరకు ప్రార్థించాలి, అందరూ బాగుండాలి, అందరూ స్వస్థ పొందాలి. కానీ ఇక్కడ భారం, ఇంకొకటి ముఖ్యమైన భారం ఉంది. కొద్ది రోజుల్లో దేవుని ప్రణాళిక కంప్లీట్ కావాలి. సర్వప్రపంచం సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ కార్యం జరిగేదాకా దేవుని పిల్లలందరూ క్షేమంగా ఉండాలి. ఆ కార్యం జరిగిన తర్వాత కూడా క్షేమంగా ఉండి దేవుని స్తుతించి ఆరాధించాలి. వాళ్ళొక డీప్ బైబిల్ స్టడీ చెప్పాను, డీప్ థియాలజికల్ లెసన్ చెప్పాను. ఏంటంటే థియాలజీ అంటే దేవుని గురించిన శాస్త్రం, జియాలజీ అంటే భూగర్భ శాస్త్రం, బయాలజీ అంటే జీవశాస్త్రం, జూఆలజీ అంటే జంతు శాస్త్రం, థియాలజీ అంటే దైవశాస్త్రం. దైవశాస్త్రంలోని ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే దేవుని అగోచర తత్వము. అగోచర తత్వము మనం అర్థం చేసుకుని, అగోచరుడన్న సంగతి అర్థం చేసుకొని ఎలాంటి ప్రశ్నలు లేకుండా దేవాన్ని చేసేదంతా నాకు సమ్మతం, వందనాలు ఆరాధించగలిగిన స్థితిలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాం దేవుని ఒడిలో. ఆటోమేటిక్గా నువ్వు దేవుని ఒడిలోకి వచ్చేస్తావు. అక్కడ కూర్చొని దేశం కొరకు, లోకం కొరకు, క్రైస్తవ సమాజం కొరకు ప్రార్థించి దేవుని ఒడిలో కూర్చొని అడిగిన దానికి, అక్కడెక్కడ దూరం నిలబడి అడిగిన దానికి నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన కావాలి. ఇదండి, అందరం ప్రార్థించేద్దాం. ఈ స్తుతి సమయము మొట్టమొదట ఎక్కడి వారక్కడి అందులో మూసుకొని మనోనిదానము సాధిద్దాం. దేవుడు మహాత్మ్యము గలవాడు, అదృశ్యుడు, అద్వితీయుడు. బలమును, జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణాలు. సర్వశక్తి గల దేవుడు,
ఆయన గూఢాంశములను మనం తెలుసుకోవాలి. ఆయన మీ దృష్టి సారించి మీ అజ్ఞాన దశలో మేము చేసిన తప్పులను క్షమించమని మీ శిలువ రక్తధారతో మమ్మల్ని కడుగుమని శుద్ధి చేయమని మేము నీ దగ్గరికి ప్రార్థన తీసుకొని వస్తున్నాం తండ్రి. ఇదిగో మా ప్రార్థన, మా దేశమును దీవించు, మా సంఘమును దీవించు, మా కుటుంబాలను దీవించు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దైవ కుటుంబాన్ని దీవించు, అన్ని డినామినేషన్స్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ ఆశీర్వదించు. ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సమాజంలో నుండి దుష్టుని కార్యాలు లయమైపోవాలని ప్రార్థన చేద్దాం. సువార్తకున్న ప్రతి ఆటంకము భస్మమైపోవాలని ప్రార్థన చేద్దాం. దేవుని సమాజం మీద ప్రయోగించబడుతున్న ప్రతి ప్రయోగము, మంత్రశక్తులు భస్మమై కాలిపోయి నశించిపోవాలని మనం ప్రార్థించేద్దాం. కానీ ప్రార్థించేటప్పుడు ప్రార్థన సమయం అందరూ కూడా వేస్తులుగా భారం కలిగిన వారు, ప్రేరేపణ కలిగిన ప్రార్థనలో నడిపించండి. అందరం ఏకీభవిద్దాం.